వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మా గొల్లగూడాన మా ప్రియక్క తులసి దామోదర కళ్యాణం చేసిందండి. ఈరోజు మార్నింగ్ చేసిందనమాట, తెల్లారేట్లా. చూడండి చక్కగా ఎంత బాగా డెకరేషన్ చేసుకుందో తులసమ్మని. అలాగే ఉసిరి చెట్టుని కూడా వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో, కృష్ణుడి ఫోటో పెట్టుకుని ఎంత బాగా చేసుకుందోనండి. అసలు 31 పిండి ఒత్తులతో ఆవు నెయ్యి వేసి దీపాలను పెట్టి చక్కగా ఎంత బాగా చేసుకుందంటే 2 కళ్ళు చాలవండి, అంత బాగా చేసుకుంది. అలాగే మేము ఆ దీపాలన్నీ వెలిగించాము. నాకైతే చాలా బాగా నచ్చింది అలా చేసుకోవడం. చూసారా చక్కగా 365 ఒత్తులు వెలిగించింది, నారికేళ దీపం వెలిగించింది, తామర ఒత్తులు వెలిగించింది, ఉసిరి ఒత్తులు వెలిగించింది. అసలు చాలా బాగా చేసిందండి. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించింది ఆ పూజా కార్యక్రమానికి. మేమందరం వెళ్ళాము. ముత్తైదువులందరూ చక్కగా ఆహ్వానించింది. మేమందరం కూడా ఆ ఒత్తుల్ని వెలిగించామండి. వాళ్ళిద్దరూ కాకుండా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మాతో పాటు కూడా పూజలో సగభాగాన్ని మాకు కూడా ఇచ్చినట్టేనండి. అసలు అక్క ఏకాదశి పర్వం మొత్తం ఉపవాసం ఉండి, ద్వాదశి కూడా ఉపవాసం ఉండి ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుందానండి ఆ పూజ. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు 3 ఇయర్స్ నుంచి చేస్తుంది అక్క ఈ పూజని. చక్కగా అదిగోండి అన్నయ్య అక్క చక్కగా అన్ని ఒత్తులు అన్నీ వెలిగించేశారు. మాతో కూడా వెలిగించారు చక్కగా వాళ్ళు. ఆ దేవుడు చల్లగా చూడాలి వాళ్ళిద్దరిని. అసలు తన పూజా ఫలితంలో కూడా మాకు కొంచెం ఫలితాన్ని మాకు కూడా ఇచ్చినట్టేనండి. మాకైతే బాగా నచ్చింది. చూసారా అసలు ఎంత బాగా డెకరేషన్ చేసుకుందో, చాలా బాగా డెకరేషన్ చేసింది. అలాగే కాకుండా చక్కగా క్షీరసాగర మదనం కూడా చేస్తుందండి. ఒక గ్లాసులో ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి, ఆవు పాలు వేసి దాంట్లో వరిపిండి ముద్దగా చేసంటే ఆవు పాలతో కలిపి ఆ ముద్దను వేసి చిరుకుగడతో అదిగోండి చిలుకుతున్నారు. చూసారా అసలు ఎంత బాగా చేస్తుందో. అసలు నాకు ఆ సిచ్యువేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు చూడండి అదిగో అన్నయ్యను అక్క కలిసి చిలుకుతున్నారు. అదిగోండి ఆ చిలికిన మజ్జిగ, అదే ఆ చిలికిన పాలు, ఆ పంచామృతాలు అన్నీ కూడా చక్కగా ప్రదేశాలంతా కూడా పడితే చాలా మంచిదంట. ఒక్క సిచ్యువేషన్ మట్టుకి అసలు సూపర్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. అసలు అది అందరూ చేయాలన్నా చేయలేరు. అదిగోండి చూసారా అలాగే చిలికిన దాన్ని తులసమ్మ మీదను ఉసిరి చెట్టు మీద వేసుకుని వాళ్ళ తల మీద చల్లుకుంటున్నారు. వాళ్ళిద్దరే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళతో కూడా మా అందరితో కూడా చేయించారండి. దేవతలు రాక్షసులు కలిపి చిలుకుతారు కదా ఆ క్షీరసాగరాన్ని, అలాగే వాళ్ళిద్దరూ చల్లారనమాట. వాళ్ళు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరాలి. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంది. ఇదే కాదు ఏదైనా కూడా అక్క చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంది, చాలా ఓపికగా కూడా చేస్తుంది తన మట్టికి. అసలు ఒక నైట్ అంతా కూడా తను అన్నీ చదువుకుందంట. ఏకాహం ఉన్నదనమాట, పడుకోకుండా ఉపవాసం ఉండి ఏకాదశి మొత్తం. అలాగే నైట్ అంతా పడుకోకుండా అవన్నీ చేసిందనమాట. ఆ చెరుకుగడతో అందరినీ 1 by 1 అందరూ ఇద్దరిద్దరి కాడికి వెళ్ళి చిలికామండి మేము కూడాను. అదిగోండి పాలు పోస్తున్నారు. సుజక్క పాలు పోస్తుంది అనమాట. రాజలక్ష్మి అత్తయ్య పట్టుకున్నారు. ఇప్పుడు సుజక్కను ఇంకొక పర్సన్ని వెళ్ళి చిలుకుతారనమాట ఇద్దరిద్దరి కాడికి. అదిగోండి అలా చిలికిందంతానంట అక్కడ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా పడితే చాలా మంచిదంట. అందరూ 1 by 1 అలాగెళ్ళి చిలికిన దాన్ని తులసమ్మ మీదను ఉసిరి చెట్టు మీద చల్లుతున్నారు. అదండి ఇప్పుడు పద్మకి యాడ్ అయిందనమాట. ఇద్దరు కలిపి చిలుకుతున్నారు అందరూనండి. అక్కడ ఉన్న ప్రతి ముత్తైదు కూడా అలాగే చల్లుకున్నారు. అది ఎంతో పుణ్యం కూడా. చూసారా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా అలాగే చేసుకున్నారు. 1 by 1 అందరం వెళ్ళాం అనమాట. చక్కగా చాలా బాగా డెకరేషన్ చేసింది. అసలు
దాని ఓపికకి చెప్పాలండి. అసలు నిజంగా ఉపవాసం ఉండేవన్నీ అది దేవుడు కృప లేకపోతే అలా చేయలేమండి. అలాగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళారనమాట చిలకడానికి. ఇప్పుడు సత్యలత్తయ్య గారును మా అత్తయ్య గారు వెళ్ళారనమాట. వీళ్ళిద్దరూ చిలుకుతారు. అలా అండి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళేంటి ఇంకా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం అలాగే చేసామండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను అప్పుడు. అదిగోండి నేను మేనక్క కూడా వెళ్ళాం అనమాట. అది మేమిద్దరం కూడా అలాగే చిలికాము. ఇలా పార్టిసిపేట్ చేయడంలో కూడా ఎంతో పుణ్యం ఉండాలండి. అదిగోండి నేను కూడా చల్లుతున్నాను అనమాట. ఎంతో ఇదిగా ఈ కార్తీక మాసంలో అసలు ఇలాంటి పూజల్లో పాల్గొనడమే ఒక పెద్ద విశేషం అండి. అసలు ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయలేము. తర్వాత మాధవక్కను రాజలక్ష్మి అత్తయ్య వెళ్ళారనమాట చిలకడానికి. అలా చిలుకుతుంటే చాలా బాగా అనిపించింది. ఒక 1 by 1 అందరూ చిలికేసామన్నమాట. ఇప్పుడు కూడా కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను. అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసేసి నైవేద్యం పెడుతున్నారు. నైవేద్యానికి కూడానండి అటుకులు, బెల్లం ముక్క, నెక్స్ట్ వెండి ఖర్జూరాలు, తర్వాత చెరుకు ముక్క నైవేద్యంగా పెట్టారండి. పంచామృతాలు తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే తేనె, పంచదార, బెల్లం ఏదో ఒకటి వేసుకుంటాం కదా, వేసుకుని ఆ పంచామృతాలు కూడా ఇచ్చింది. నైవేద్యం కింద అటుకులు,
బెల్లం తురుము నెక్స్ట్ ఖర్జూరమును కలిపి ఇచ్చిందండి. అదేనంట నైవేద్యం కింద పెడతారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా చేస్తారంట. కొంతమంది పాయసం కూడా వండి పెట్టుకుంటారంట. పూజ అంతా అయిపోయిందండి. లాస్ట్లో మంగళ హారతి ఇచ్చేస్తుంది అనమాట నీరాజనం. నిరుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే పూజ తొందరగానే అయిపోయింది. మేమందరం కూడా విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకము, అలాగే లలిత పారాయణం అన్నీ చేసామండి తులసి కోట దగ్గర. పూజ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు అలాగే అందరికీ తాంబూలాలు అవి అందిస్తుంది అనమాట. పసుపు కుంకుమలు అవి ఇచ్చి తాంబూలాలు అందిస్తుంది. చాలా బాగా ఓపికగా చక్కగా చేసుకుందండి. ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదాలు అక్కకి వాళ్ళ కుటుంబాలకి ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే కనుక ఈ తులసి దామోదరి కళ్యాణాన్ని మీరు కూడా కనులారా వీక్షించండి. ఆ లక్ష్మీనారాయణ కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రియక్క ఫ్యామిలీ అందరికీ కూడా, అలాగే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ, ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదిగోండి చూసారా, అందరినీ చిన్న క్లిప్లో యాడ్ చేశాను వెళ్ళిన వాళ్ళందరినీ కూడా. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అవి కూడా చిన్న చిన్న ఫ్లిక్స్ యాడ్ చేశాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.